జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో, ఏం చేస్తున్నావు నువ్వు? సారీ మేడం. ఈ సారీస్ ఎంత కాస్ట్లీనో తెలుసా నీకు? థ్రెడ్స్ పడిపోయి కాబట్టి సరిపోయింది. అదే కలర్స్ పడుంటే మొత్తం సారీస్ అన్నీ పాడయ్యేవి కదా. కస్టమర్కి ఏం సమాధానం చెప్పాలి? సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేయి. ఇదేమీ మీ ఇల్లు కాదు, నీ ఇష్టం వచ్చినట్లు ఉండడానికి. కేర్ఫుల్గా ఉండకపోతే పనిలో నుంచి తీసేస్తాను. లేదు మేడం, మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయను. సారీ. వద్దు పావని, తిరిగి వెళ్ళిపోదా? వసుతో మీరు మాట్లాడరా అత్తయ్య? ఇలాంటి పరిస్థితిలో ఎలా మాట్లాడను పావని? నా ముఖం ఎలా చూపించను? నా వల్ల కాదు పావని, వెళ్ళిపోదాం. ఇంటి దగ్గర కలుద్దాం. పద. ఏమైందక్క? ఏమైందన్నా, ఎందుకంత పరధ్యానంగా ఉన్నారు? ఈ వాటర్ తాగండి. ఆయన గుర్తొచ్చారు పద్మ. బావగారు ఫ్యాక్టరీలో పనికెళ్ళారు కదా? ఖచ్చితంగా తను పనికి వెళ్తుంది రవి, అది నాకు అర్థమవుతుంది. మా పద్మ బొటెక్లో పనిచేస్తున్నారన్నా, మీకు ఈ కష్టాలు ఎప్పటికీ ఉండవు. నా కోసం, పిల్లల కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఎంతో మందికి పనిచ్చిన ఆయన ఇప్పుడు తానే ఒక పనివాడయ్యారు. బాధపడకండి అక్క, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. బాధపడకండి అన్నా, ఇది బ్యాడ్ టైం అనుకోండి, ఖచ్చితంగా మీకు గుడ్ టైం వస్తుంది. తన కోసం, పిల్లల కోసం నేను ఎంతైనా కష్టపడతాను రవి. కానీ తను కూడా కష్టపడుతుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్లే ఈ కష్టాలన్నీ. నేను ఆయన్ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదేమో. తను పెళ్లి చేసుకొని కష్టపెడుతున్నాను. నేను తన లైఫ్లో ఉండకుండా ఉంటే బాగుండేదేమో. ఒక రాజులా ఉండేవారు ఆయన. దర్జాగా, హుందాగా ఉండేవారు. ఆయనంటే ఎంతో మందికి గౌరవం. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేసేది. పిల్లలతో పాటు తను ఒక చిన్న పిల్ల అయిపోయేది. అన్నదమ్ముల కోసం ఆలోచించి భార్య పిల్లల్ని కష్టపెడుతున్నాను రవి. నిజంగా ఆయన మహారాజు. ఆయన త్యాగం ఎవ్వరూ చేయలేరు. అంత గొప్ప వ్యక్తి ఒక సామాన్యుడిలా మారిపోయారు. రాజు ఎక్కడున్నా రాజే అక్క, బాధపడకక్క. ఏం చేస్తున్నారు అక్కడ? కబుర్లు తర్వాత, ముందు పని చేయండి. వదిన గారు, మీరు మళ్ళీ చిరునవ్వులు చిందిస్తారన్నా, ఫీల్ అవ్వకండి, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.